హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అనిని మోహన్. చికెన్ గోంగూర కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి దీంట్లో. మనకి చికెన్ బిర్యానీలు అన్నింటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ కర్రీ చికెన్ కర్రీ అండి. చికెన్ గోంగూర అండి, ఇది పుల్ల గోంగూర టమాటా వేసి చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు రైస్లో కానివ్వండి, బిర్యానీలో కానివ్వండి. రైస్లోకి అయితే 2 రోజులు 3 రోజుల వరకు వదలండి, అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ వచ్చి. పుల్ల గోంగూర అండి, అది నేను శుభ్రంగా 2 కట్టలు తీసుకున్నాను, శుభ్రంగా కడిగి కోసుకున్నాను. 3 టమాటాలు తీసుకున్నానండి. 3 టమాటాలు అండి అవి. పచ్చిమిర్చి, కొత్తిమీర అండి, ఇది కొత్తిమీర పచ్చిమిర్చి ఈ 3 మన గోంగూరలో టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా బాయిల్ చేసి చాలా టేస్ట్. చికెన్ అండి, అది నేను 1/2 కేజీ తీసుకున్నానండి. చికెన్ మన ఇష్టం అండి, ముక్కలు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. 1/2 కేజీ వేసుకొని సరిపోతుందండి. గోంగూర అయితే శుభ్రంగా వలిసి కడిగి పెట్టుకున్నానండి. ఇదిగోండి 2 కట్టలండి అవి పుల్ల గోంగూర అయితే మనం అన్నిట్లో వేసుకుంటాం. చాలా పచ్చడి అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది కదండి. అలాగే మన అన్నిట్లో చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, అన్నిట్లో కూడా గోంగూర చాలా బాగుంటుందండి. టమాటా వేసి పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి మన దీంట్లో సరిపడిగా అన్ని ఐటమ్స్ వేసి బాయిల్ చేసి ఉంచుకొని చికెన్ కర్రీ చికెన్లో మటన్లో వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి ఒక 1/2 డజన్ పచ్చిమిర్చి తీసుకున్నానండి. అవి కూడా గ్రైండ్ చేసేస్తానండి. బాగా బాయిల్ అయిపోయిన తర్వాత దీనికి సరిపడిగా గోంగూర సరిపడిగా అన్నీ వేసుకోవాలండి. 3 టమాటాలండి అవి. పచ్చిమిర్చి, ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటానండి. టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, గోంగూర, ఇవి 4 ఐటమ్స్ అండి. దీంట్లో సరిపడిగా మనం అన్నీ వేసుకోవచ్చండి. కారం అండి, అది ఒక 2 స్పూన్లు కారం, అంటే మన గోంగూర సరిపడి కారం వేసానండి. ఉప్పు అండి, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. గోంగూర సరిపడి ఉప్పు వేసుకున్నాను. ఇదిగోండి 1 గ్లాస్ వాటర్ అండి. కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేస్తానండి. అంటే మనకి దీంట్లో అల్లం పేస్ట్ కూడా చాలా టేస్ట్. చికెన్ వేసుకుంటాం కదండి, దీంట్లో ఐటమ్స్ అన్నీ వేసి ఇది వేరేగా వండుకొని ఇది బాయిల్ అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ వేసుకోవాలండి. ఇది వాటర్ మనం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, ఇంక మన ఇష్టం అండి. అంటే పుల్ల గోంగూర తొందరగా ఎగిపోతుంది కదండి. పచ్చిమిర్చి, టమాటా ఉన్నాయి కనుక 1 గ్లాస్ వాటర్ వేసానండి. దగ్గరగా అయిపోయిన తర్వాత ఇది ఇప్పుడు దీని పని అయిపోయిందండి. మనం స్టవ్ వెలిగించుకొని బాయిల్ చేసుకోవడం, పక్కన పెట్టుకోవడం అండి. ఇదిగోండి ఇది ఇలా పక్కన ఉడుకుతూ ఉంటుందండి. మనం ఈ పక్క స్టవ్ మీద చికెన్ వేసుకోవచ్చండి. ఇదిగోండి మొత్తం అన్నీ పెట్టేశాను. ఇదిగోండి ఆయిల్ వేసుకొని మనం చికెన్ కర్రీ ఈ పక్కన ప్రిపేర్ చేసుకోవడమే అండి. లవంగాలు, దాల్చిన చెక్క అండి చెదగొట్టి వేయించాను. దీంట్లో వేసే కర్రీలు అవేనండి. ఇక్కడ మనం అల్లం పేస్టును 2 పడతాయి అంతే. బాగా వేగిన తర్వాత మనం లవంగాలు ఇందులో అయినా సరే అండి మనం వేసుకుని ఆనియన్స్ వేసి వేపుతండి చాలా స్మెల్ బాగుంటుందండి. చాలా టేస్టీ కూడా ఉంటుంది కర్రీ. మనకి స్మెల్ అది బాగుంటుంది. లవంగాలు దాల్చిన ముందు వేపండి. ఉల్లిపాయలు వేసుకోవడమేండి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లో ఎర్రగా వేగిపోవాలండి. లవంగాలు, దాల్చిన చెక్క, ఆనియన్స్ అన్నవి ఈ 4 మనం ఆయిల్లో బాగా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపాలండి. చూసారు కదా ఎలా వేగిపోయినా. ఇప్పుడు మనం దీంట్లో మనం లైట్గా పసుపు అండి, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని వేపాలండి. చికెన్లో కొద్దిగా మనం పసుపు, అల్లం పేస్ట్ అండి, అది 2 స్పూన్లు అల్లం పేస్ట్ అండి. ఇది అంటే మనకు చికెన్ సరిపడిగా చికెన్ వేసుకోవాలండి. గోంగూర సరిపడి గోంగూర వేసుకోవాలి. అల్లం పేస్ట్ రెండిట్లో కూడా వేసానండి. దీంట్లో పచ్చిమిర్చి వేయకూడదండి. ఇంకా నేను పచ్చిమిర్చి గోంగూరలో ఎక్కువ వేసాను కనుక దీంట్లో పచ్చిమిర్చితో పని లేదు మనకి. ఇదండి అంతే. అల్లం పేస్టు, పసుపు వేసి బాగా బ్రౌన్ కలర్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ శుభ్రం కడిగి పెట్టుకుని మనం ఇందులో వేసుకోవడమేండి. ఇదిగోండి చికెన్ అండి, ఒక 1/2 కేజీ చికెన్ అండి అది. అంతే అండి. మనం బాగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వేగిన తర్వాత మనం చికెన్ వేసుకొని 5 నిమిషాలు బాగా ఇది కూడా బాగా బాయిల్ అయ్యేలాగా పెట్టుకోవాలండి. ఇవి బాగా ఎగితే బాగుంటుందండి. దగ్గరగా అయిన తర్వాత మనకు బాయిల్ అయిన తర్వాత అది వాటర్ బయటకు వచ్చి బాగుంటుందండి. ఇదిగోండి ఆయిల్ అయితే బాగా తేలుతుంది కదా పైన. ఈలోగా చూసారు కదా అది ఎలా ఉడుకుతుంది పక్కన. ఈ పక్కన అది ఇది ఈ పక్కన అది అక్కడ అది పెట్టుకుంటే 2 చాలా స్పీడ్గా అయిపోతుంది మనకి. ఇదిగోండి
ఈలోగా ఇందులో మనం వేసుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుందండి దీంట్లో ఈ స్టవ్ మీద. ఈ చిన్న లో ఫ్లేమ్‌లో పెట్టి చేస్తానండి. 2 కూడా సిమ్‌లో పెట్టానండి. కారం అండి. తగినంత కారం వేసాను. మన చికెన్ కర్రీకి ఎంత కారం అయితే పడుతుందో అంతే వేసుకోవాలండి. ధనియాల పౌడర్ అండి అది. అంతేనండి. ఇంక చికెన్ మసాలాతో పని లేదండి ఇందులో మనకి. లవంగాలు, యాలక్కాయలు వేసాం కదా! లవంగాలు, దాల్చిన చెక్క వేసాను అంతేనండి. అల్లం పేస్టు, కారం అంతేనండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం అదిగోండి కొంచెం హైలో పెట్టుకొని స్టవ్. సాల్ట్ అండి. కర్రీకి తగినంత సాల్ట్ వేసానండి. అందులో కూడా సాల్ట్ ఉంది. ఇందులో కూడా సాల్ట్ ఉందండి. మనం చూసుకుంటే 2 సరిపోతుందండి. అవసరమైతే 2 కలిపినప్పుడు మళ్ళీ ఉడికేటప్పుడు మనం చూసుకొని సాల్ట్ వేసుకోవచ్చండి. లేదంటే దీనికి సరిపడగా 2 సరిపోతున్నాయండి. ఒక గ్లాస్ వాటర్ వేసేస్తే అండి శుభ్రంగా బాయిల్ అయిపోయి ఉంటుంది. కర్రీ ఉడికిపోయి దగ్గరగా అయిపోతుంది కదండీ! ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టానండి. ఈలోగా అది గోంగూర అయితే ఉడికిపోయిందండి. టమాటా, పచ్చిమిర్చి, గోంగూర శుభ్రంగా బాయిల్ అయిపోయి ఉన్నాయి. మనం అది పక్కన పెట్టుకోవచ్చండి ఇంకా. మనం తీసేసి పక్కన పెట్టి చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. టమాటా ఉడికిపోయింది. ఇదిగోండి ఇది ఉడుకుతుంది చూసారా? ఇప్పుడు దగ్గరగా అయిపోయింది. కొంచెం 5 నిమిషాలు నేను పెట్టానండి అలాగా. వాటర్ వేయకుండా మనం దగ్గరగా బాయిల్ అయ్యేలా పెడితే అండి చాలా టేస్ట్‌గా ఉంటుంది కర్రీ. ఇప్పుడు గ్లాస్ వాటర్ వేసుకోవచ్చండి. వెంటనే వాటర్ వేయకూడదండి చికెన్ కర్రీలో. ఒక 5 నిమిషాలు మనం అలా మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చి వాటర్ అంతా బయటకొచ్చి ఆయిల్ బయట తేలుతుంది చూసారా? ఆ టైంలో మనం వాటర్ వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది కర్రీ అయితే. ఇదిగోండి ఇది బాయిల్ అయిపోయింది కదండీ! గోంగూర అని తీసి మిక్సీలో వేసుకోవడమే అండి. మనం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి అది. వేడి వేడిగా ఉంది. వేడిగా చేస్తే మిక్సీలు పోతాయి కదండీ! నేను అప్పుడే అయితే చేయనండి. ఏసేసిన 10 నిమిషాల తర్వాత వదిలేస్తానండి అలాగా. కర్రీ ఉడికేలోపు గ్రైండ్ చేస్తానండి నెమ్మదిగా. వేడిగా ఉంది. 10 నిమిషాలు వదిలేసి తర్వాత మిక్సీ చేస్తానండి. గ్రైండ్ చేసిన తర్వాత. ఈ వాటర్ కూడా మనం వంపకూడదండి. కారం, మసాలా అంతా కూడా పులుపు అంతా కూడా ఆ వాటర్‌లో ఉంటుంది. ఆ వాటర్ మనం పక్కన పెట్టుకొని ఈ గోంగూర మిక్సీ కొట్టేటప్పుడు వేసుకోవచ్చండి. లేదంటే కర్రీలో వేసుకోవడమేనండి. ఎందుకంటే మనకి గోంగూరలో ఉన్న పులుపు అంతా కూడా అందులో ఉంటుందండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా 4 ఐటెమ్స్ మిక్సీ కొట్టడమండి. ఇదిగోండి మిక్సీ కొట్టేసి చూసారా కర్రీ అయిపోయింది కదండీ! అందరూ వేసేసుకోవడమే అండి. ఇప్పుడు ఈ 2 కలిపి 5 నిమిషాల వరకు అలా ఉడకనివ్వాలండి. దగ్గరగా అవుతాయి. చాలా టేస్ట్‌గా వస్తుంది కర్రీ అయితే అండి. ఈ చికెను, గోంగూర 2 కలిపి బాగా ఉడకనివ్వాలండి. బాగా ఉడికితే మంచి టేస్ట్‌గా ఉంటుందండి. నూనె అంతా పైకి తెలిపి చాలా బావుంటుందండి. 10 నిమిషాల వరకు వదిలేస్తానండి కర్రీని అలాగా. వదిలేసిన తర్వాత చూపిస్తానండి. ఒక 10 నిమిషాలు ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. మనం 10 నిమిషాలు వదిలేసాం దగ్గరగా అయిపోతుంది. కొంచెం లూజ్‌గా పెట్టుకోవచ్చు. లో ఫ్లేమ్‌లో పెడితే సరిపోతుందండి అలాగా. అదిగోండి. అలా పెట్టుకుంటే సరిపోతుందండి మనకి. దగ్గరగా అయిపోతుంది. గోంగూర కదండీ! మనం గట్టిగా ఉండాలి గట్టిగా పెట్టుకోవచ్చు. లూజ్‌గా పెట్టుకోవచ్చు. ఎలాగంటే అలాగండి. కొంచెం జారుగా పెట్టుకోవచ్చు. ఇలా ఇదిగోండి. నేనైతే ఇలా పెట్టుకున్నానండి. మనకి బిర్యానీలో కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనకి రైస్‌లో కూడా బావుంటుందండి. గోంగూర అయితే 2 డేస్ వరకు మనకి ఫ్రిడ్జ్‌లో చాలా బావుంటుందండి. చికెన్ గోంగూర అండి ఇది. తింటే మళ్ళీ వదలరండి. చాలామంది వండుకుంటూ ఉంటారు. తెలియని వాళ్ళు, వండుకోలేని వాళ్ళు చేసి చూసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ అయితే వదలవండి. చికెన్ అన్నిట్లో వేసుకుంటామండి. టమాటా, గోంగూర, చికెన్ అండి ఇది. మన ఇష్టం అండి. ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పుల్లగా ముక్కలు అయితే చాలా బాగుంటాయండి మనకి. అదిగోండి. చాలా టేస్టీ అయిన కర్రీ అండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చండి. మన ఇష్టం అండి. ఇంకెంతలా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఎంతో ఇదిగా బాగుంటుందండి కర్రీ. చాలామంది వాచ్ చేస్తున్నారండి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చికెన్ గోంగూర కర్రీ. థ్యాంక్ యూ.